श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి
Baba, Sai Baba, Sai Baba, Sai Baba,
Baba, Sai 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 Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 3వ అధ్యాయం నిన్నటి తర్వాయి. అలా మనసులో సంకల్పించి సాయినాథులు కృపతో నన్ను కేవలం పేరుకు మాత్రం ముందు పెట్టి స్వయంగా ఈ గ్రంథరచన అనే పనిని తామే చేశారు. ఆవుకు పొదుగు నిండా పాలుండి అది చేపుకొచ్చినప్పటికీ ఆ పాలను అది దూడక తప్ప ఎవరికి ఇవ్వదు. ఇది ఆవుకి పుట్టుక నుంచి ఉన్న అలవాటు. సాయినాథుల ప్రీతి కూడా అలాంటిదే. నా కోరికను అనుసరించి చాతకం లాంటి నాపై మేఘమనే జనని వర్షించి నా చిన్న తీవ్రేచ్ఛను తీర్చి భక్తులకు కూడా తనివి తీరా తృప్తినిస్తుంది. భక్తి ప్రేమల కౌతుకాన్ని ఏమని వర్ణించాలి? అమ్మకే బిడ్డ ఆకలి తెలుస్తుంది. బిడ్డ నోటిని తెరవకముందే ఆమె తన స్తన్యాన్ని అతని నోటికి అందిస్తుంది. ఆమె ఇలా వ్యర్థంగా కష్టపడడం దేనికోసమో ఎవరికీ తెలియదు. బిడ్డకైతే దాని గురించి తెలిసే అవకాశమే లేదు. అమ్మ తప్ప అడగకుండా వేరెవరూ పాలు త్రాగించరు.
పిల్లవాడికి తల్లి నగలు పెడుతుంది. దానిలోని మర్మం ఏమిటో పిల్లవాడికి తెలియదు. ఆ మర్మం కేవలం అమ్మకే తెలుస్తుంది. మన సద్గురువు పని కూడా అలాగే ఉంటుంది. తన పిల్లవాడి మొండి పట్టుని ముద్దు ముచ్చట్లను ఎవరు తీరుస్తారు? అమ్మకు తప్ప ఆ కరుణ ఎవరికి ఉంటుంది? ఆమె ప్రేమ లాంటి ప్రేమ ఏ కొంచెమో ఎక్కడో అరుదుగా లభిస్తుంది. మంచి తల్లి కడుపున జన్మించడం అనేది మహద్భాగ్యంతో ఈశ్వరుడిస్తేనే లభిస్తుంది. ఆమె దుర్భర దుఃఖాన్ని సహించి పసివాడికి జన్మనిస్తుంది. అది పిల్లవాడి భావనకి ఎన్నటికీ అందదు. ఈ విషయంలో బాబా ఇంకా ఏవో కొన్ని మాటలు చెప్పారు. వాటిని ఇప్పుడు వినిపిస్తాను. సజ్జన శ్రోతలారా, మీరు శ్రద్ధగా వినండి. 1916 సంవత్సరంలో ప్రభుత్వోద్యోగం నుంచి నేను పదవి విరమణ చేశాను. నా యోగ్యతను అనుసరించి నాకు పెన్షన్ నిర్ణయించారు. షిరిడీకి వెళ్ళవలసిన సమయం వచ్చింది. ఆ రోజు గురు పౌర్ణమి. భక్తులు గురు పూజ కోసం అప్పటికి వచ్చి ఉన్నారు. ఆ సందర్భంలో అన్నా చించనీకర్ తనకు తానై బాబాకి ఏమని విన్నవించాడో, నా గురించి ఏమని సిఫారసు చేశాడో వినండి. అన్నాకి నా గురించి గొప్ప చింత. బాబాని ఇలా అభ్యర్థించడం మొదలుపెట్టాడు. బాబా, ఇతని కుటుంబం పెరుగుతోంది. ఇతని మీద మీరు కృప చూపండి. ఇతనికి మరో ఉద్యోగం ఇవ్వండి. ఈ పెన్షన్ ఇతనికి ఎలా సరిపోతుంది? ఇతని చింతలన్నీ పోయేలా మీరు ఏదో ఒకటి చేయండి. దానికి బాబా సమాధానం ఇచ్చారు. అతనికి ఉద్యోగం దొరుకుతుందిలే. అతనిప్పుడు నా సేవ చేయాలి. అప్పుడు సంసారంలో సుఖం లభిస్తుంది. అతని పళ్ళెం నిరంతరం నిండే ఉంటుంది. చనిపోయే వరకు అది ఏమాత్రమూ ఖాళీగా ఉండదు. భావభక్తితో నన్ను ఆశ్రయిస్తే శాశ్వతంగా అతని సంకటాలు దూరం అవుతాయి. ఎలా ప్రవర్తించినా తప్పు లేదనే వాళ్ళు మూర్ఖులు. ధర్మశాస్త్రబద్ధంగా వ్యవహరించని వారిని మొదలే వదిలేయాలి. వారు ఎదురుపడితే పక్కకు తొలగాలి. వారు మహాభయంకరులను తెలుసుకోవాలి. అవసరమైతే కొంచెం బాధను కూడా అనుభవించాలి. అయితే వాళ్ళ నీడ కూడా మన మీద పడకూడదు. ధర్మాచరణ సత్ప్రవర్తన లేనివారు, చరిత్రహీనులు, ఏ విషయాన్ని సరిగ్గా అభ్యసించగానే నిశ్చయం చేసేవారు, విధిని పాటించని వారు, అనుకూల ప్రతికూలాల గురించి విచారించని వారు, వీరు తమ శ్రేయస్సును ఎలా సాధించుకోగలరు? విశేషించి ఏదో రుణానుబంధం లేకుండా ఎవరూ మన దగ్గరకు రారు. కనుక కుక్కలు, పందులు లేదా దోమలైనా సరే దేన్ని తరిమివేయకూడదు. ఇక ముందు ఇతను నాకు భక్తిభావంతో సేవ చేస్తే దేవాది దేవుడికి కరుణ కలుగుతుంది. ఇతనికి ఏ లోటు కలిగిన విధంగా ధనం ప్రాప్తిస్తుంది. నేను ఈ పూజ ఎలా చేయాలి? నేనెవరు అనే దాన్ని ఖచ్చితంగా ఎలా తెలుసుకోవాలి? సాయి దేహం నశించిపోయేదే. మరి పూజించడానికి ఎంతో యోగ్యమైన బ్రహ్మ నశించిపోనిది అని నువ్వు అనొచ్చు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతలో ఇలా చెప్పారు. 8 రకాల ప్రకృతుల రూపంలో పృథ్వీ, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం. నేను అంతటా నిండి ఉన్నాను. ఈ చరాచర సృష్టిలో నామ రూపాలతో ఉండే వాటన్నిటి చేత నేనే ఈ 8 రకాల ప్రకృతులతో నటింపజేస్తూ ఉన్నాను. ఇది నే చేసే చమత్కారమే. ఓం ప్రణవం నన్ను దర్శింపజేస్తుంది. దాన్ని దర్శింపజేసేవాడిని నేనొక్కడినే. విశ్వానికి బాహ్య స్వరూపంగా అనేక వస్తువులు ఉన్నాయి. అయితే వాటన్నిటిలోనూ నేనొక్కడినే నిండి ఉన్నాను. నేనుగాక మరో వస్తువు లేని చోట ఇచ్ఛ అనేది ఎలా ఉంటుంది? నేనే అంతటా ప్రతి చోట 10 దిక్కుల్లోనూ నిండి ఉన్నాను. అన్ని ప్రదేశాల్లోనూ నేనే పూర్ణంగా ఉన్నాను అన్న ఈ భావన వల్ల నేను, నాది అన్న భావం అదృశ్యమైపోతుంది. అలాంటి వారికి కోరుకోవలసిందంటూ ఏముంటుంది? వారు సర్వత్రా సంపూర్ణంగా ఉంటారు. వారి బుద్ధిలో ఇచ్ఛ అనేది ఉదయించదు. వారికి ఆత్మతో సంబంధం ఉండదు. సాయి మహారాజు మూర్తిభవించిన తమ ఆత్మే అన్న భావన ఉన్న చోట కామనకు స్ఫూర్తి ఎక్కడుంటుంది? కామనలు అనేక రకాలుగా ఉంటాయి. సూర్యకిరణాలతో తపించి కరిగిపోయే మంచులా నేనెవరు అనే దానికి అర్థాన్ని తెలుసుకోవడంతోనే కామనలు కరిగిపోతాయి. మనసు, బుద్ధి మొదలైన ఇంద్రియాలతో సహా నేను స్థూల దేహాన్ని, విరాట్ పురుషుణ్ణి కాదు. అలాగే నేను సూక్ష్మ హిరణ్య గర్భను కాదు. నేను అనాదిని, సనాతనుణ్ణి, సాక్షిభూతుణ్ణి. ఈ ప్రకారంగా గుణాలకి, ఇంద్రియాలకి అతీతుణ్ణైన నాకు విషయాల పట్ల ఆసక్తి లేదు. ఈ జగత్తులో నేను లేని ఖాళీ స్థలమంటూ లేదు. చేసేవాణ్ణి, చేయించేవాణ్ణి నేను కాదు. మనసు, బుద్ధి ఇత్యాది ఇంద్రియాల సమూహమంతా జడమే. వాటికి ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడే విరక్తి ప్రకటమవుతుంది. జ్ఞానం పైన ఉన్న ఆవరణను దూరం చేస్తూ ఉంటుంది. అది గుర్తుంచుకో. ఎక్కడ మన ఆత్మస్వరూపం గుర్తు కూడా మిగిలి ఉండదో అక్కడే మాయ ప్రాదుర్భావం అంటే ఉత్పన్నం అవుతుంది. నేను చైతన్య స్వరూపంగా నిండి ఉన్నానన్న సంగతి గుర్తుపెట్టుకోండి.
నేను చైతన్య స్వరూపంగా నిండి ఉన్నానన్న సంగతి గుర్తు పెట్టుకోబడి ఉన్న చోట శుద్ధ పరిపూర్ణ ఆనందం ఉత్పన్నమవుతుంది. అలాంటి నాపైకి వృత్తిని తిప్పాలి. అదే నా సేవ, అదే నా భక్తి. నేను చైతన్యయుక్త ఆనంద స్వరూపిణి అన్న ప్రత్యక్ష అనుభవం కలిగి ప్రాప్తించే శుద్ధ అవస్థనే జ్ఞానం అంటారు. అయమాత్మ బ్రహ్మ అంటే ఈ ఆత్మ బ్రహ్మమే అయి ఉంది. ప్రజ్ఞానం ఆనంద బ్రహ్మ. జ్ఞానం ఆనందం అంటే బ్రహ్మే అంటారు. ఈ జగత్తులో వాస్తవికము సత్యము అనేది లేదు కనుక దాని విషయంలో భ్రమ కలుగుతుంది. వాస్తవికమైన బ్రహ్మ నేనే. నిత్య శుద్ధ బుద్ధ అంటే జ్ఞాని, ముక్త సత్యమైన నేను సాక్షాత్తు వాసుదేవుణ్ణి. ప్రణవం అతనికే సంబంధించి ఉంది. అలాంటి నాకు శ్రద్ధతో భక్తిపూర్వకంగా చేసే పూజ స్వతహాగా శుభప్రదమైనది. అలాంటి నన్ను తెలుసుకుని నా యథార్థ పూజను చేయాలి. అనన్యంగా శరణుదొచ్చి నాలో ఐక్య రూపంగా అయిపోవాలి. నది సాగరాన్ని శరణు వెళ్ళిన తరువాత తిరిగి వెనక్కి వస్తుందా? కడలిని కౌగిలించుకున్న తరువాత దాని నది అన్న గుణం దానికి మిగిలి ఉంటుందా? నూనెలో తడిపిన ఒత్తి దీపపు జ్వాలను కలిసిన తరువాత అది స్వయంగా దీప తేజస్సుగా అయిపోతుంది. మహాత్ముల చరణాలను శరణన్నప్పుడు మన స్థితి అలాగే ఉంటుంది. మన స్థితి అలాగే అవుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. చైతన్యంతో నిండిపోయిన అల్లా మాలిక్ అనేది తప్ప చిత్తానికి మరో చింతన ఉండని వారికి శాంతి, నిరపేక్షత, సమదర్శనం అనేవి ఉండేవారికి నేను అనేది ఎందుకుంటుంది? నిర్మమత్వము అంటే దేని పట్ల మోహము లేదా ఆసక్తి లేకపోవటము. నిరహంకృతి అంటే ఏ కర్మను గురించి అహంకారం లేకపోవటం. నిర్వర్తత్వం సుఖదుఖాలు, లాభ నష్టాలు లాంటి పరస్పర విరుద్ధ మనోవికారాలకు అలిప్తంగా ఉండటము అనే 4 గుణాలు ఉండే చోట అహమ్మత్వం అనే స్థితి ఎక్కడుంటుంది? తాత్పర్యము, ఈ 8 గుణాలు శ్రీ సాయి దేహంలో ఉన్నప్పుడు అహమ్మత్వానికి స్థానం ఎలా ఉంటుంది? లేదా అహమ్మత్వానికి ఎలా ప్రయోజనాన్ని తీసుకువస్తారు? తమ అహమృతంతో విశ్వమంతా నిండిపోయిన వారి అహమృతత్వంలోని చిన్న శంకలమే నాలోని అహం. దాన్ని సాయి చరణాలకు సమర్పించడమే. అదే నా సంపూర్ణ సేవ. నా సేవ చేస్తూ, నా భజనే చేస్తూ, నాకు అనన్యంగా శరణొచ్చిన వారికి నాతో ఏకరూపులవుతారు అని శ్రీమద్ భాగవత పురాణంలోని భగవంతుని వచనము. కీటకము భ్రమరాన్ని ధ్యానిస్తూ ఉంటుంది, అందువల్ల దానికి భ్రమరత్వము లభిస్తుంది. శిష్యుడి విషయం కూడా అంతేనని, శిష్యుడు తన గురువు పట్ల భక్తి కలిగి ఉంటే అతను తన గురువులాగే అయిపోతాడు. అలాగే లాగే అనే శబ్దంతో ఏ వేరు అనే భావం మనసులో ఏ వస్తుందో దాన్ని కూడా గురువు క్షణం పాటైనా సహించలేడు. గురువుకి శిష్యుడు తప్ప గురుత్వం లేదు. శిష్యత్వము గురుత్వము నుంచి వేరు కాదు. సరే, తమను పూజించమని ఆజ్ఞాపించారు సాయి. ఆ సాయి ఎవరు అన్నదాన్ని వ్యాఖ్యానించాను. దాన్ని దృఢపరచగల ఒక విషయం గుర్తొచ్చింది. ఉప్పినలా ఊరికి మరీ వచ్చింది, అది చెప్తాను. ఒకసారి షిరిడీకి ఒక రోహిల్లా వచ్చాడు. అతను చాలా రోజులు అక్కడే ఉండిపోయాడు. అతను బాబా గుణాలు చూసి సమ్మోన్మోహితుడైనాడు. అతనికి బాబాపై అపరిమితమైన ప్రేమ కలిగింది. దున్నపోతు లాంటి శరీరంతో పుష్టిగా ఉండి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాడు. అతను ఎవరిని లెక్క చేసేవాడు కాడు. దేహానికి పాదాల వరకు జీరాడే కప్ని వేసుకునేవాడు. మసీదులోనే ఉండేవాడు. అది రాత్రైనా పగలైనా. మసీదు కానీ చావుడి కానీ గొంతెత్తి గట్టిగా పట్టరాని ఉల్లాసంతో ఇష్టం వచ్చినట్లు కల్మా చదువుతుండేవాడు. సాయి మహారాజు శాంతి స్వరూపులు. కానీ గ్రామ ప్రజలకి మాత్రం రోహిల్లా తరహాకి చెప్పలేనంత విసుగు కలిగింది. అర్ధరాత్రి పూట కూడా ఈ పెడబొబ్బలు అలా నడుస్తుండేవి.
వాళ్ళ కంటికి నిద్రాదేవి కరువైంది. పగలంతా మలమలమాడే ఎండలో పొలంలోనూ అడవిలోనూ కష్టం చేసుకొని తీరా రాత్రి అయ్యేసరికి ప్రశాంతంగా నిద్రపోదామంటే ఉండేది కాదు. దాంతో ప్రజలకి చాలా బాధ కలిగింది. బాబాకేమో ఏ బాధ ఉండదు, కానీ జనులకు మాత్రం అది చాలా ఇబ్బంది కలిగించింది. రాత్రి సుఖంగా నిద్రపోలేకపోవటం వల్ల రోహిల్లా మీద వారికి పట్టరానంత కోపం వచ్చింది. ముందుకు పోతే నొయ్యి, వెనక్కి పోతే గొయ్యిలా అయింది వాళ్ళ పని. ఎంతకని చూస్తూ ఊరుకుంటారు? రాత్రింబావుళ్ళు ఒకటే నస. ఏం చేయాలిరా బాబు అని వాళ్ళకి పెద్ద విచారం పట్టుకుంది. రోహిల్లా అసలే తలతిరుగుడు మనిషి. పైపెచ్చు అతనికి బాబా వత్తాసు ఒకటి. దాంతో అతను హద్దు పద్దు లేకుండా మరింత రెచ్చిపోతున్నాడు. మొండిగా గర్విష్ఠిగా అయిపోయాడు. గ్రామస్తుల్ని నోటుకొచ్చినట్లు మాట్లాడసాగాడు. వాళ్ళకి ఎదురు తిరిగాడు. అప్పుడు ఊరంతా కూడా అతని మీద తిరగబడింది. సాయి జనని ప్రేమామృతాలు కురిపించే అత్యంత కరుణామయాన్ని, శరణాగతులని రక్షిస్తుందని గ్రామస్తులంతా దయానీయమైన తమ ఇబ్బందిని విన్నవించుకోవటానికి బాబా దగ్గరకు వచ్చారు. అయితే బాబా వాళ్ళని పట్టించుకోకపోగా గ్రామస్తులతో, రోహిల్లాని బాధించకండి, అతనంటే నాకెంతో ఇష్టము. ఈ రోహిల్లా భార్య పరమ గయ్యాళి. అతనితో ఆమెకు సొత్తు కుదరటం లేదు. అందుకని అతన్ని తప్పించుకొని ఆ నికృష్టురాలు నా వద్దకు రావాలని ఉబలాట పడుతుంది. ఆ ముండకి పరదా వేసుకోవాలని కూడా తెలియదు. అది సిగ్గు బిడియాలను వదిలేసింది. దాన్ని బయటికి నెట్టేసినా అది బలవంతంగా ఇంట్లో దూరుతుంది. అతను కేకలు పెట్టడం ఆపేసినప్పుడు ఆ సందు చూసుకొని ఆ దుర్బుద్ధి ముండ ఇంట్లోకి దూరాలని చూస్తుంది. అయితే అతను కేకలు పెడుతుంటే మాత్రం అది ఖచ్చితంగా పారిపోతుంది. దాంతో నాకు సుఖ సంతృప్తులు కలుగుతాయి. ఎవరు కూడా అతని జోలికి పోకండి. అతన్ని ఇష్టం వచ్చినట్లు అరవనేయండి. అతను లేకపోతే నాకు రాత్రి గడవదు. అతని వల్లే నాకెంతో సుఖం కలుగుతుంది. అతను అరవటం నాకు చాలా లాభం. అలా పరోపకారం చేసే రోహిల్లా నాకు అత్యంత సుఖకారకుడు. అతన్ని అలా హాయిగా అర్చుకోనియండి. అది నాకు శుభప్రదం. లేకపోతే ఆ దుష్టురాలు రోహిల్లా భార్య నన్ను కష్టపెడుతుంది. అది అలసిపోతే అప్పుడు అది దానంతట తానే ఊరుకుంటుంది. అప్పుడు మీ పని పూర్తవుతుంది. ఆ ముండ నన్ను పట్టుకోకుండానూ ఉంటుంది. సాయి మహారాజు అలా అనగానే అక్కడ అలజడి సద్దుమణిగింది. బాబా మనసుకి వాడిది గొడవ అనిపించడం లేదు కదా. మరి ఆయనతో చెప్పడం వల్ల మనకేం ఉపయోగం? అసలే ఈ రోహిల్లాకి అరుపులంటే ఇష్టము. అందులోనూ ఇప్పుడు పెడబొబ్బలు పెట్టడానికి వాడికి స్వేచ్ఛ కూడా దొరికింది. గొంతెండిపోయే వరకు హద్దు పద్దు లేకుండా అదే పనిగా కల్మా చదువుతున్నాడు. బాబా ఎంత క్షమాశీలురు. అలా తల బద్దలైపోయే ఆ అరుపులతో ఆయన అలా తల్లనీలవుతాడంటే అతను ఎంత భయంకరంగా అరుస్తాడు. అతని గొంతెండిపోతమేమిటి అని గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయేవారు. అతన్ని బెదిరించకండి అంటూ బాబా మాత్రం ఒకటే అభ్యర్థన. రోహిల్లా చూడటానికి పిచ్చి బకెట్లా ఉన్నప్పటికీ అతనికి బాబా పట్ల అత్యంత ఆదరము. తన ధర్మ ప్రకారము గొప్ప ఆనందంతో అతను కల్మా చదువుతుండేవాడు. తమ వాక్కు చిన్నదా పెద్దదా అన్న ఆలోచన భక్తుల మనసులో ఉండదు. వారు తమకు కలిగిన స్ఫూర్తి ప్రకారం ఇష్టం వచ్చినట్లు హరినామాన్ని గర్జిస్తారు. రోహిల్లా తన స్వాభావికమైన కర్కశంగా ఉండే బొంగురు గొంతుతో అల్లాహో అక్బర్ అనే నామాన్ని గర్జించేవాడు. నిరంతరము ఆనందం పొంగులు వారే మనసుతో కల్మా చదువుతుండేవాడు. హరినామం అంటే విసుక్కునే వారి అపవిత్రకి బాబా భయపడేవారు. ఆయనకి భజన ఇష్టపడేవారిని ఊరికే ఎందుకు తరిమేస్తారు అనేవారు. నా భక్తులు భజన చేసే చోట నేను నిద్రైనా పోకుండా ఉండిపోతాను అన్న భగవంతుని మాటను బాబా అనుభవపూర్వకంగా చూపించారు. ఎండు రొట్టెనో చద్దన్నాన్నో అడుక్కు తినటమో, అది లేకపోతే పస్తుండటమో చేసే రోహిల్లాకు భార్య ఎక్కడా? ఆమె బాబా వద్దకు పోవటమేమిటి? రోహిల్లా బికారి, ఒక్క పైసా విలువ చేయడు. అతనికి పెళ్ళేమిటి, భార్య ఏమిటి? బాబా పస్తరం నుంచి బ్రహ్మచారే. ఈ కథంతా కల్పానికమే. రోహిల్లా గొంతు చెంచుకున్నా సరే ఆ కల్మా విని బాబాకు సంతోషం కలుగుతుండేది. దాన్నైనా రాత్రింబవళ్ళు వినేవారు. నిద్రంతా దాని ముందు విషప్రాయం.
కల్మా అనే ప్రబోధాత్మక వాణి ఎక్కడ? గ్రామస్తులు వ్యర్థమైన వాడిలెక్కడ? వారిని సరైన మార్గంలో పెట్టడానికే బాబా ఈ నాటకం ఆడారు. ఈ తీరుగా నామస్మరణను ఇష్టపడే రోహిల్లా సాంగత్యం తమకిష్టం అన్న తమ మూడు గాఢ చైతన్యంతో నిండి ఉంటాయని తెలుసుకున్నవారు బ్రాహ్మణులైనా ముస్లింలైనా వారిద్దరూ ఆయనకు ఒకటే అనిపించింది. ఒకరోజు మధ్యాహ్నం మసీదులో హారతి అయిపోయి భక్తులు తమ తమ ఇళ్లకు పోవటానికి బయలుదేరారు. అప్పుడు బాబా పెదవుల నుంచి జాలువారిన మధురోక్తులు వినండి. మీరెక్కడైనా ఉండండి, ఏమైనా చెయ్యండి, కానీ ఇది మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. మీరు చేసే పని జరిగినట్లుగా సవిస్తారంగా నాకు తెలిసిపోతూనే ఉంటుంది. అలా నా గురించిన అనుభవాన్ని మీకు కలుగజేసే నేను అందరికీ ఎంతో దగ్గరగా, అందరి హృదయాల్లోనూ నివసించేవాణ్ణి, అందరికీ దగ్గరకు వెళ్ళగలిగేవాణ్ణి, అందరికీ యజమానిని, సకల చరాచర ప్రపంచానికి లోపల బయట నేను వ్యాపించి ఉన్నాను. ఇదంతా ఈశ్వర సంకల్పము. దాన్ని నడిపించేవాణ్ణి నేనే. సకల చరాచర సృష్టిని ఉత్పన్నం చేసేవాణ్ణి నేనే. 3 అంటే సత్వ రజస్తమ గుణాల్లో ఒకే రకంగా ఉండే అవస్థను కూడా నేనే. ఇంద్రియాలన్నిటినీ నడిపించేవాణ్ణి నేనే. కర్త, భర్త, సంహూర్త నేనే. నా పట్ల శ్రద్ధ గల వారికి ఏ సంకటాలు ఉండవు. నన్ను విస్మరించిన వారిపై మాయ కొరడా రులిపిస్తుంది, అంటే బాధిస్తుంది. శ్రీకృష్ణ భగవానులు గీతలో అర్జునుడికి ఇదే చెప్పారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. అర్జున, ఈశ్వరుడు అన్ని జీవుల అంటే ప్రాణుల హృదయాలలో నివసిస్తాడు. ఆయన తన మాయతో జీవులను కీలుబొమ్మల్లా ఆడిస్తూ ఉంటాడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. తత్ సాతత్పర శాంతిస్థానం ప్రప్యప్సి శాశ్వతం. శ్లోకం 62, అధ్యాయం 18. ఓ భారత, అన్ని రకాలుగా ప్రేమతో ఆయన్నే శరణు. ఆయన కృపతో సర్వోత్తమ శాంతి, శాశ్వతమైన మోక్ష పదవి నీకు లభిస్తాయి. అలాగే భూతిం సబాహభ్యం తరీ భరూని ఉరలో చరాచరిం. దీనికోసం పురుష సూక్తంలో మొదటి మంత్రం చూడండి. సభూమిం విశ్వంతో వృత్యత్య తిష్టత్ దశాంగులం. ఆ పురుషుడు ఈ జగత్తంతా పూర్ణతత్వంతో వ్యాపించి కూడా ఇంకా 10 అంగుళాల ప్రమాణంలో మిగిలి ఉన్నాడు. కనిపించేదంతా నా స్వరూపమే. చిన్న చిన్న క్రిములు, చీమలు, దరిద్రులు, రాజులు, అపారమైన స్థావర జంగమ విశ్వమంతా సాయియే, ఆయన స్వరూపమే. ఎంత గొప్ప సూచన! మహాత్ములు ఈశ్వరుడు వేరు కాదు. విశ్వంలోని చరాచరాన్ని నిక్షిప్తంగా ఉద్ధరించడానికి వారు అవతరిస్తారు. గురు పదాల్లో లీనమవ్వాలనుకునేవారు గురు గుణగానం చేయాలి, లేదా గురు కథలను కీర్తించాలి, లేదా భక్తితో వాటిని శ్రవణం చేయాలి. ఈ ప్రకారంగా సాధకులు శ్రవణంలో లీనమైతే వినేవాడు వినే విషయం వీటిలోని అన్యత్వం కరిగిపోతుంది. శుద్ధ చైతన్యం ప్రకటమై సాధకుల మనసు పరమేశ్వరుడిలో నిమగ్నమవుతుంది. సంసార బంధనాల్లో మునిగిపోయిన అప్రయత్నంగా మహాత్ముల కథలు కేవలం చెవిన పడినంత మాత్రాన్నే అవి సహజంగా శుభాన్ని కలిగిస్తాయి. మరి వాటిని పెళ్ళుబీకే భక్తిభావంతో వింటే ఎంత శ్రేయస్సు కలుగుతుందో శ్రోతలు తమ హితం కోసం మనసులో ఆలోచించుకోవాలి. శ్రవణంతో గురు చరణాలలో ప్రేమ కలిగి క్రమక్రమంగా గొప్ప సుఖప్రాప్తి కలుగుతుంది. ఇంకా వేరే ఏ నియమ నిష్ఠాలు పెట్టుకోనవసరం లేకుండానే గొప్ప హితం కలుగుతుంది. మనసులో ఇలా నిశ్చయం చేసుకుంటే అప్పుడు ఆ కమనీయ కథా సుందరి
కౌగిళ్ళ పట్ల గాఢ ప్రేమ కలుగుతుంది. విషయ బంధనాలు సహజంగానే విడివడి పరమానందం ప్రకటమవుతుంది. మధురిమకే మాధుర్యాన్ని సంతరించి పెట్టగల బాబా చెప్పిన ఆ మాటలు విని ఇక నుంచి నేను నరసేవను మాని గురుసేవను చేస్తూ ఉండాలని మనసులో నిశ్చయించుకున్నాను. కానీ మనసులో అన్నా చించినీకర్ వినంతికి సమాధానం ఇచ్చేటప్పుడు బాబా అతనికి ఉద్యోగం దొరుకుతుంది అన్న మాటలు అనుభవంలోకి వస్తాయా అని ఏదో గునుపు. బాబా మాటలు వట్టి పోవడం అనేది ఎన్నటికీ జరగదు. ఒకవేళ నరసేవతో సంబంధం ఏర్పడినా అది పోయేదే. అయితే గొప్ప శ్రేయస్సు కలిగేదెప్పుడో అది మాత్రం తెలియటం లేదు. అన్న తనంత తాను అడిగిన మాట నిజమే. అయితే నాలోనూ ఆ కోరిక లేకపోలేదు. అది అనొచ్చో లేదా మొహాన రాసిపెట్టినదో అనుభవించడానికి ఇచ్చో కాదు. నా మనసులో ఉన్నదేమిటంటే ఉద్యోగం దొరకాలి, కుటుంబ నిర్వహణ సులభతరం కావాలి. సాయిబాబా మాత్రం వేలితో బెల్లం చూపించి మందు త్రాగించారు. బెల్లం మీది ఆశతో నేను మందు త్రాగాను. అదృష్టవశాత్తు సంతృష్టి చెందాను. అనుకోకుండా ఉద్యోగమూ దొరికింది. నేను డబ్బు మీద ఆశతో దాన్ని స్వీకరించాను. ఉద్యోగం శాశ్వతం కాదు కనుక వచ్చిన దారినే తిరుగుముఖం పట్టింది. బాబా ఎన్నటికీ నశించని సుఖాన్ని అనుభవించడం కోసం నన్ను ఉన్న చోటే కూర్చోబెట్టేశారు. ఈ చరాచర జగత్తు పూర్తిగా భగవత్ స్వరూపం. అయితే భగవంతుడు జగత్తుకు అతీతంగా ఉండే సర్వశ్రేష్ఠుడైన పరమేశ్వరుడు. జగదీశ్వరుడు జగత్తు నుంచి వేరు కాదు. అయితే జగత్తు జగదీశ్వరుడికి వేరుగా ఉంది. జగత్తు ఉత్పన్నం అయినప్పటి నుంచి అందులో చేతన అచేతన వస్తువులున్నాయి. వీటన్నిటికీ మూలాధారం ఈశ్వరుడే. ఈశ్వరుడి పూజాస్థానాలు 8 రకాలుగా ఉన్నాయి. ప్రతిమ, స్తండిల, యజ్ఞ, హోమ ఇత్యాదులు చేసే మట్టి అరుగు, అగ్ని, తేజస్సు, సూర్యమండలం, ఉదకం, ద్విజులు, గురుదేవుడు, అలా అవి రకరకాలుగా ఉన్నాయి. అయితే వీటన్నిటితో పోలిస్తే గురుదేవుడు శ్రేష్టం. శ్రీకృష్ణుడు స్వయంగా పూర్ణబ్రహ్మ అయి ఉండి సాందీపుని పాదాలు సేవించారు. ఆయన సద్గురువుని స్మరిస్తే నారాయణునైనా నేను సంతోషిస్తాను. నా గురించి కన్నా సద్గురువుకు చేసే స్థుతి నాకు మరింత ఎక్కువ ఇష్టం అని అన్నారు. సద్గురు మహత్యం శ్రేష్టమైనది, అవగాహనకు అందనంత కఠినమైనది. గురు భజన అంటే ఇష్టముండని వారు నిజంగా అభాగ్యులు. వాళ్ళు జనన మరణాలనే రాకపోకలను అనుభవిస్తూ తమ హితాన్ని మట్టుపాలు చేసుకుంటారు. మళ్ళీ జననం మళ్ళీ మరణం అనే నిరంతర పరిభ్రమణ మన వెనుక పడుతుంది. కనుక కథాశ్రవణం చేసి మనలను మనం ఉద్ధరించుకుందాం. మహాత్ముల నోటి నుంచి జాలువారే మాటలు అవిద్య అనే ముడిని విప్పేసి సంకటాలను సుదూర తీరాలకు తరిమివేస్తాయి. కనుక వాటిని మనసు నిండా నింపుకోవాలి. కాలం ఎలా ఉంటుందో, ఆయనతో ఎలా కలుపుతుందో ఎవరికీ తెలియదు. ఇదంతా అల్లామియా ఆట. ప్రేమిక భక్తులు ప్రేక్షకులు అవ్వాలి. బుద్ధిబలం తీవ్రంగా లేకపోయినప్పటికీ సాయి లాంటి సమర్థ గురువు నాకు లభించారు. ఈ బలం దైవందే అనుకోవాలి. ఇది కూడా ఆయన ఆటే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరద్ బాబూజీకి జై। గ్రంథ ప్రయోజనం గురించి చెప్పాను. బాబా నాకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని గురించి చెప్పాను. ఆ అనుసంధానంతో బాబా నుంచి ఆయన బ్రహ్మత్వము అంటే నేను బ్రహ్మను, ఆయన్ని పూజించే పద్ధతి విషయంలో మార్గదర్శనము అయింది. ఇప్పుడు శ్రోతలు తర్వాతి అధ్యాయాన్ని వినాలి. అందులో సమర్థ సాయినాథులు షిరిడీలో ఎలా అవతరించారన్న విషయం వర్ణించబడింది. అమాయకులు, భావికులు, చిన్న పెద్ద భక్తులంతా
ఒక్క క్షణం పాటు జీవనాన్ని నిర్వీర్యం చేసే ప్రాపంచిక చింతలని పక్కన పెట్టి విశిష్టమైన సాయిబాబా చరిత్ర వినండి. సాయిబాబా స్వతహాగా నిర్వికారి అయినప్పటికీ ఆయన అనేక వేషాలు ధరించిన అవతార పురుషులైనందువల్ల తమ మాయ యొక్క పనిని సజావుగా నడిపించడానికి సాధారణ వ్యక్తిలా వ్యవహరిస్తారు. ఎవరి పవిత్ర చరణ కమలాలు సమర్థ సాయి అన్న చిన్న మంత్రంతో ధ్యానించాలో, ఎవరు భక్తులను సంసారం నుండి విముక్తి కలిగించడానికి సూత్రాలను దారాలను కదుపుతారో వారి కథ పవిత్రమైనది. సారాంశం: ఈ సాయి చరిత్ర పరమ పావనమైనది. దాన్ని పఠించే వారి నోరు పవిత్రమవుతుంది, విన్నవారి చెవులు పావనమవుతాయి, అంతఃకరణ కూడా పునీతమవుతుంది. ఈ కథను ప్రేమతో శ్రవణం చేస్తే భవదుఖాలు హరించిపోతాయి. అపార కృపామృత రసధారలను అలవోకగా వర్షించే సాయి ప్రసన్నులైతే సంపూర్ణ శుద్ధ జ్ఞానం ప్రకటమవుతుంది. లయం: కథ అంటూ వింటుండగా నిద్రమత్తు రావడం. విక్షేపం: కథలో మనసు లీనం కావడం. కషాయం: కథ వింటున్నప్పుడు 3 గుణాలు క్షోభించి కలిసిపోయి కళ్ళ ముందు ఈశ్వరుడు సగుణ లేదా నిర్గుణ స్వరూపం కనిపించకుండా నల్లటి పచ్చటి రంగులు కనిపించడం. రసాస్వాదనం: కథలోని స్త్రీల అహభావాలు, నేత్ర కటాక్షాలు, శృంగార వర్ణనలు వినడం మీదనే శ్రద్ధ ఉండటం. ఇవి కథా శ్రవణానికి నష్టం కలిగిస్తాయి. ఈ అవాంతరాలను దూరం చేసుకోవాలి. అప్పుడు శ్రవణం సుఖదాయకమవుతుంది. ఉద్యాపనలతో కూడిన వ్యర్థమైన వ్రత వైకల్యాలు మనకు అక్కర్లేదు. శరీరాన్ని శుష్కింపజేసే ఉపవాస తపవాసాలు అవసరం లేదు. లేదా తీర్థయాత్రలు, తిరుగుళ్ళనే తిప్పలు వద్దు. కేవలం ఈ చరిత్ర చెవులారా వింటే చాలు. గుండెల నిండా నిజమైన ప్రేమ ఉండాలి. భక్తిలోని మర్మాన్ని తెలుసుకోవాలి. అప్పుడు పరమ శ్రేయస్సుని కలిగించే పరమార్థం పందెం కట్టి పరుగున మన దగ్గరికి వచ్చేస్తుంది. అశుభాకారము, బాధాకరము అయిన అవిద్య, అజాపజ లేకుండా పారిపోతుంది. ఇతర సాధనల శ్రమ లేదు. ఈ సాయి చరిత్రను వినండి. సంచిత ఆగామిలను రాబోయే జన్మలోని అనుభవించవలసిన సుఖ దుఃఖ రూపమైన ఫలాల కారణమైన ప్రస్తుత జన్మలో నుంచి మంచి చెడు కృత్యాలు కొంచెం కూడా మిగుల్చుకోవద్దు. లోభి ఏ పనిలో ఉన్నా అతని చిత్తానికి దాచిపెట్టిన ధనమే రాత్రింబవళ్ళు కనిపించినట్లు మన మనసుల్లో సాయిని సాక్షాత్కరించాలి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా మహాత్ములు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్పంతి రచించిన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రలోని గ్రంథ ప్రయోజనం అనుజ్ఞాపనమనే పేరు గల 3వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 9వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. పైకి చూడబోతే ఈ అధ్యాయం గ్రంథ ప్రయోజనము, గ్రంథరచనకి హేమాడ్పంతికి అనుమతి ఇవ్వడం, రోహిల్లా అభినవ కథలను సంబంధించినదనిపిస్తుంది. అయితే దీన్ని చక్కగా క్షుణ్ణంగా చదివితే అది ఎంత మహత్వపూర్వకమైనదో, ఇందులో ఎంత అంతరార్థం నిండి ఉందో తెలుస్తుంది. ముఖ్యంగా ఈ అధ్యాయంలోని 185 ఓవీల్లో 49 ఓవీలు కేవలం బాబా పలికిన అమృత గుడికెల్లాంటి అమూల్యమైన పలుకులే. వాటిని పాఠకులు మళ్ళీ మళ్ళీ చదవాలని నాకు అనిపిస్తుంది. మొదటి 11 ఓవీల్లో బాబా మనకు తమ పట్ల ఉండవలసిన భక్తిని, కథాశ్రవణంలోని శ్రేష్టతను వర్ణిస్తూ చెప్తారు. ఒక మాట చెప్తాను శ్యామ, ప్రేమతో నా నామాన్ని స్మరించే వారి కోరికలను నెరవేర్చి వారి ప్రేమను పెంచుతాను. నా చరిత్రను, నా మహత్తుని ప్రేమతో గానం చేసే వారి వెనుక ముందు అన్ని వైపులా నేను నిలబడి ఉంటాను. కాలుడి కరాళ దంష్ట్రాల నుంచి నా భక్తులను బయటకు లాగేస్తాను. నా కథలను కేవలం వినడంలో వ్యాధులు వెంటనే నశిస్తాయి. కథలను సాదరంగా శ్రవణం చేసి ఆ పైన పూర్తిగా మననం చేసి అటు తర్వాత నిధిధ్యాసలను చేస్తే సంతృప్తి మన సందిట చేరుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. తరువాత 32 ఓవిల్లో మొదట ధర్మాచరణ అంటే నీతితో వ్యవహరించటంలోని విశేషం చెప్పి, తరువాత తాము స్వయంగా సర్వవ్యాపకున్నని, అనాది సిద్ధున్నని, ఓంకారానికి ప్రతీక అయిన అవ్యక్త బ్రహ్మనే అని చెప్పి బాబా తమ పూజ ఎలా చేయాలో తెలియజేశారు. అందులోని కొన్ని మాటలు చూడండి. స్థావర జంగమాత్మక చరాచర జగత్తులో అనేక రకాల నామరూపాలతో నేనే 8 రకాల ప్రకృతిగా నటిస్తున్నాను. ఇది నా చమత్కారమే. ఓంకారం అనే ప్రణవం నా వాచకమే, దాని వ్యాచ్యము కూడా నేనే. విశ్వంలోని అనేక రకాలైన ఆకార వస్తు విశేషాల్లో కూడా నేనే నిండి ఉన్నాను. నేను మనసు, బుద్ధి మొదలైన ఇంద్రియాలతో ఉన్న స్థూల దేహ విరాటుని కాదు, అగోచరమైన హిరణ్య గర్భుణ్ణి కాదు. నేను అనాది సిద్ధుణ్ణి, సనాతనుణ్ణి, సాక్షిభూతుణ్ణి. నేను చైతన్య స్వరూపుడిగా నిండి ఉన్నానన్న దాన్ని మనసులో పదిలపరుచుకుంటే అప్పుడు శుద్ధము, పూర్ణము అయిన ఆనందం కలుగుతుంది. అలాంటి నా వైపు వృత్తిని తిప్పితే అదే నా సేవ, అదే నా భక్తి అవుతుంది. తానే చిదానంద చైతన్య యుక్తుడినన్న అనుభవాన్ని తీసుకుని ప్రాప్తించే శుద్ధ అవస్థనే జ్ఞానము అంటారు. అలా నేను ఎవరో తెలుసుకుని నా యథార్థ పూజని చేయి. అప్పుడు అనన్యంగా నన్ను శరణంటే నాతో సమరసతను పొందుతావు. కీటకం భ్రమరాన్ని ధ్యానించి తాను భ్రమరమే అయిపోతుంది. గురుభజన చేసే శిష్యుడు కూడా తన గురువుతో సమానంగా అయిపోతాడు. ఆ పైన తృప్తి కలుగకనే కాబోలు. అధ్యాయం చివర బాబా ఇంకా ఇలా అంటారు: ఎక్కడైనా ఉండండి, ఏమైనా చేయండి, ఎప్పుడూ ఒకటి మాత్రం గుర్తించుకోండి, మీరు చేసే పనుల సమాచారం నాకు నిరంతరం తెలుస్తూనే ఉంటుంది అని గుర్తించుకోండి. ఇలా నిదర్శనమిచ్చే నేను, సర్వుల అంతరంగంలో ఉండే నేను, అందరి హృదయాల్లో నివసిస్తాను. అందరికీ యజమానిని నేనే. ప్రాణులు లోపల బయట ఈ చరాచరమంతా నేనే నిండి ఉన్నాను. ఇది పరమేశ్వర సంకల్పం. దీనికి సూత్రధారిని నేను. నేను జీవుల సృష్టికర్తని. త్రిగుణాలను ఒకే రకంగా ఉంచేవాణ్ణి నేనే. ఇంద్రియాలన్నింటినీ వ్యవహరింపచేసేవాణ్ణి నేనే. సృష్టి, స్థితి, లయ కారకుణ్ణి నేనే. నాపై శ్రద్ధ పెట్టిన వారికి ఎలాంటి బాధలు ఉండవు. నన్ను విస్మరించిన వారిపై మాయ తన కొరడాను జులిపిస్తుంది. సారాంశం: నన్ను మసీదులో ఉంటూ కఫ్ని ధరించి తలకి వస్త్రం చుట్టుకుని దుని ముందు కూర్చుని నోటితో అల్లా మాలిక్ అనేటువంటి వినాశి దేహంతో ఉన్న సాయి అని అనుకోకండి. నేను అవినాశిని, అనాది సిద్ధుణ్ణి, సర్వవ్యాపకుణ్ణి, చైతన్య ఘన పరమేశ్వరుణ్ణి అని తెలుసుకుని అనన్యంగా శరణు వచ్చి నన్ను పూజించండి. అప్పుడు మీరు మద్రూపులుగా లేక నాలాగే అవుతారు అని బాబా చెప్పారు. కనుకే హేమాత్మంత్ ఈ అధ్యాయం చివరిలో ఇలా అంటారు: లోబి ఏ ఊళ్ళో తిరుగుతున్నా అతని మనసుకి అహర్నిశలు తాను దాచిన నిదే కనిపిస్తుంటుంది. అదేవిధంగా సాయిని మనసులో పెట్టుకోవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 4వ అధ్యాయం సాయి సమర్థుల అవతరణ. సమర్థ సాయి అవనిపై మానవ రూపంలో జన్మించటం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీత శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గడిచిన 1-2 అధ్యాయాల్లో మంగళాచరణం, గ్రంథ ప్రయోజనం చెప్పబడింది. గ్రంథకర్త తన అధికారాన్ని గ్రంథానికి,
విషయానికి గల సంబంధాన్ని యథారీతిలో స్పష్టం చేయటం జరిగింది. ఇప్పుడు ఈ మహాత్ములు ఈ భూమి మీద ఎందుకు జన్మిస్తారో, అలా వారు సాధించవలసిన కఠిన కార్యం ఏమిటో, వారు ఈ తలంపై మానవ రూపంలో ఎందుకు రావలసి వచ్చిందో వినండి. శ్రోత మహాశైలారా, నేను మీ పదరజ కణాల్లో ఒక కణాన్ని. దీన్ని శ్రద్ధగా వినమని మీ కృపని ఆశించటానికి నేను బిడియపడను. అసలే మహాత్ముల చరిత్రలు మధురం, అందులోనూ ఇది సాయి కథామృతం. సాయి యొక్క అనన్య భక్తులు దీన్ని సేవించి కనుల్లో కోటి తారకలను వెలిగించగల ఆనందంతో ఉప్పొంగిపోవాలి. బ్రాహ్మణులు ఆశ్రమ వర్ణాలను అనుసరించి శాస్త్రాలు నిర్దేశించిన ఆచార వ్యవహారాలను నియమాలను ఆచరించటాన్ని అలక్ష్యం చేసినప్పుడు, శూద్రులు బ్రాహ్మణులై పోవాలనుకున్నప్పుడు, ధర్మాచరణ చేసేవారిని అవమానించి వారిని శిక్షించబోయినప్పుడు, ధర్మశాస్త్రాలను ఎవరు లెక్క చేయనప్పుడు, ఇంటింటా సర్వులు తాము విద్వాంసులమనుకొన్నప్పుడు, ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నప్పుడు, ఒకరి మాట ఒకరు లెక్క పెట్టనప్పుడు, తినరానివి తింటూ సేవించరానివి సేవిస్తూ ఇలా ఆచార విచారాల పట్ల ఎంతో నిర్లక్ష్యంతో ఉండి, బ్రాహ్మణులు బహిరంగంగా మాంసాదులను సేవిస్తున్నప్పుడు, ధర్మం ముసుగు వేసుకుని లోపల అత్యాచారాలు చేస్తున్నప్పుడు, దీనివల్ల ధార్మిక పదాల్లో ద్వేషం ప్రబలిపోయి ప్రజలు బాధలతో విసిగిపోయినప్పుడు, బ్రాహ్మణుల స్నాన సంధ్యాల పట్ల విసుగుతో విముఖులైనప్పుడు, బ్రాహ్మణులు స్నాన సంధ్యాదుల పట్ల విసుగుతో విముఖులైనప్పుడు, కర్మటులు అనుష్ఠానాలను అభిషేకము మొదలైన విధిపూర్వక కర్మలు చేయటాన్ని విసుక్కున్నప్పుడు, యోగులు జప తప ధ్యానాలను చీదరించుకున్నప్పుడు, ఆ సమయంలో మహనీయులు అవనిపై అవతరిస్తారు. జనులు ధన గౌరవాలు, భార్యాబిడ్డలే సమస్త సుఖాలకు స్థానమని పరమార్థికాన్ని గురించి ఆలోచించటానికి విముఖులైనప్పుడు మహాత్ములు అవతరిస్తారు. ధర్మానికి జ్ఞాని పట్టుకొన్నప్పుడు, జనులు శాశ్వత శ్రేయస్సును కోల్పోయినప్పుడు, ధర్మాన్ని జాగృతం చేయగల మహాత్ములు దేహాధారణ చేస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై. మానవులు దీర్ఘాయుష్ని, జన్మంతా ఉండవలసిన ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పోగొట్టుకొని కేవలం కడుపు నింపుకోవడం, విషయ సుఖాలను అనుభవించటాన్ని ఆనందంగా భావించి వాటి పట్లే లక్ష్యాన్ని పెట్టి నీతి భ్రష్టులైనప్పుడు, ఆత్మోద్ధరణను అన్ని విధాలుగా కోల్పోయినప్పుడు మహాత్ములు మహితపై అవతరిస్తారు. వర్ణాశ్రమ నియమాలను రక్షించటానికి, అధర్మాన్ని సమూలంగా పెకలించి వేయటానికి, దీనులను దరిద్రులను సంరక్షించటానికి మహాపురుషులు ఈ పృథ్వీ మీద జన్మిస్తారు. మహాత్ములు ముక్తులు. వాళ్ళు దీనోద్ధరణ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వారు కేవలం ఇతరుల కోసమే ఉంటారు. అందులో వారికి తమ గురించిన స్వార్థం ఉండదు. ప్రకృతి అనే ఎత్తైన చలించే నిర్మాణం చుట్టూ నివృత్తి అనే పునాదిని కట్టి దానిపై పారమార్థిక మందిరాన్ని నిర్మిస్తారు. భక్తులను సహజ స్థితిలో ఉద్ధరిస్తారు. ధార్మిక కార్యాలను, ధర్మాన్ని జాగృతం చేసి తమ అవతార కార్యాన్ని నెరవేర్చుకుంటారు. తమ అవతార కార్యం ముగియటంతో తమ అవతారాన్ని కూడా చాలిస్తారు. ఓవి 5వ అధ్యాయం 16. ప్రత్యేక ఆత్మ, జీవాత్మ లేదా అంతరాత్మ జగత్తునంతటికి పొంగి నింగినంటే పాల సముద్రం లాంటి ఆనందాన్ని ఇచ్చే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే శుభకారకుడు. అంతేకాక సుఖాన్నిచ్చే గురువు కూడా. ఆయనే పరాకాష్ఠకు చెందిన పరవళ్ళు తొక్కే ప్రేమకు స్థానం.
అవినాశి, శాశ్వతుడు, అవిభాజ్యుడు, దేశకాల వస్తుభేదాల నెరుగునివాడు. అతను విభజించరాని విధంగా ఉంటాడు. పర నాభిబుద్ధి ఉండే వానికి మొదటి స్ఫురణ పశ్యంతి హృదయస్థానంలో అల్పమాత్రంగా ఉత్పన్నమయ్యేది. మధ్యమ కంఠస్థానంలో ఉండే మనమనాత్మకం వైఖరి. దీనివల్లే నోటి నుండి శబ్దాలు బహిర్గతమవుతాయి. ఈ 4 బాణాలు ఆయన్ని వర్ణిస్తూ అలసిపోయాయి. వేదాల చాతుర్యం కూడా పనిచేయలేదు. నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అంటే అవి కూడా ఓడిపోయాయి. షట్శాస్త్రాలు, 6 శాస్త్రాలు, 6 వేదాంగాలు అంటే శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పము. షడ్దర్శనాలు, 6 దర్శనాలు అంటే సౌఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస, వేదాంతం సిగ్గుపడ్డాయి. పురాణాలు, సృష్టి, ఉత్పత్తి, దేవతలు, వీరపురుషులు ఇత్యాది విషయాలు వర్ణించబడిన ఇలాంటి సంస్కృత భాషలోని కావిత్యాత్మకమైన 18 పవిత్ర గ్రంథాలు, కీర్తనలు అలసిపోయాయి. చివరి శరీరంతో, వాక్కుతో, మనస్సుతో కేవలం నమస్కారం చేయటం అనే సాధన మిగిలి ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అలా అత్యంత అద్భుత లీలలను చూపిన మహాత్ములైన సాయి చరిత్రను, ఆయన పవిత్ర గాథను విని మన చెవులను పావనం చేసుకోవాలి. అదే అన్ని ఇంద్రియాలను నడిపించి ఈ గ్రంథాన్ని రచించి బుద్ధినిచ్చి ఆయన చరిత్రను యథావిధిగా సహజంగా గుర్తుకు తేవటానికి కారణమైంది. ఆయన సర్వులకు అంతర్యామి, లోపల బయట అన్ని చోట్ల వ్యాపించి ఉంటారు. మరి నేను వ్యర్థంగా ఊరికే ఎందుకు చింతించాలి? సుమధుర ప్రేమను వెదజల్లే ఆయన ఒక్కొక్క గుణము గుర్తొస్తే మనసు స్తబ్దమైపోతుంది. మరి వానికి ఆయన్ని వర్ణించటం ఎలా సాధ్యమవుతుంది? దృఢమౌనమే. ఆయన కథ మౌనముంది. నాసికతో పులను ఆగృణించాలి, సర్వేంద్రియాలతో శీతోష్ణలతో స్మరించాలి, కళ్ళతో సౌందర్య సుఖాన్ని ఆస్వాదించాలి, ఇంద్రియాలు తమంత తామే సుఖించాలి, నాలుక చక్కెరను రుచి చూస్తుంది. అయితే అది ఆ విషయాన్ని ఇతరులకు స్పష్టంగా చెప్పలేదు. అదే విధంగా సాయి గుణాలను చక్కగా వర్ణించి స్పష్టంగా చెప్పటము నాకు రాదు. ఆ సంకల్పం సద్గురువు మనసులోకి వచ్చినప్పుడే ఆయన స్వయంగా ప్రేరణ కలిగిస్తారు. తమ వారమే అయినా మనకు వర్ణించటము అశక్యం కనుక దాన్ని తామే లోతుగా యథాతథంగా వర్ణిస్తారు. ఇది కేవలము ఏదో శిష్టాచారం కోసమో లేదో పైన మాట్లాడడమో కాదు, హృదయాంతరంలోంచి చెప్పే మాటలివి. ఆధారంతో శ్రద్ధగా వినమని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. గాణగాపూర్ నరసింహస్వామిలాగా, ఔదుంబరావు బిల్లవాడిలాగా గోదావరి నది తీరాన ఉన్న షిరిడి క్షేత్రం కూడా ప్రసిద్ధి చెందింది. గోదావరి పవిత్ర తీరం జనులని పునీతం చేసే గోదావరి పవిత్ర జలము మనస్సును గిలిగింతలు పెట్టే గోదావరి పిల్లగాలుల్లా ఇవన్నీ ఆవనిపై అలుముకున్న అంధకారాన్ని అవలకు నెట్టేశాయి. గోదావరి మహిమ వర్ణకు కందనంత అందమైనది. అది జగతంతా ప్రసిద్ధి. అక్కడే ఒకరిని మించి ఒకరు
మకుట మణులనదిగిన మహనీయులు పరంపర వచ్చిపోయింది. ఆ గోదావరి తీరంలో అనేక తీర్థాలున్నాయి. అందులోని నీరు పాపాలను ప్రక్షాళనం చేస్తుంది. అందులో స్నానం చేసిన, ఆ నీటిని సేవించిన ప్రాపంచిక దుఃఖాలు పలాయనమవుతాయని పురాణాల్లో చెప్పబడింది. ఈ గోదావరి నది అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో, ఇప్పటి రహతా తాలూకాలో ఉంది. కోపర్గాం పక్కన నుండి షిరిడీకి వెళ్ళే మార్గం కలుస్తుంది. గోదావరిని దాటాక అవలీలన సుమారు 3 క్రోసుల దూరంలో 7 మైళ్ళ లేదా 9.5 కిలోమీటర్లు నీమ్గాంలో గుర్రబండి ప్రవేశించగా షిరిడీ ఎదురుగా కనిపిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నివృత్తి, జ్ఞానదేవుడు, ముక్తాబాయి, నామదేవుడు, జనాబాయి, గోరం కుంబార్, గోనాయి. ఈమె ఎంత నామదేవుని తల్లి అయినా మహాత్ముల మాలలో ఆమెకి స్థానం ఇవ్వటం సరికాదని నాకు అనిపిస్తుంది. ఇక్కడ నా అభిప్రాయం ప్రకారం గోమాయి అనే శబ్దం ఉండాలి. గోమాయి అనే పేరు గల ఒక వితంతు బ్రాహ్మణ మహనీయురాలి వర్ణన మహీపతి బువా గారి శ్రీ భక్తి విజయంలో లభించింది. ఒకసారి చంద్రభాగా నదికి గొప్ప వరదలొచ్చాయి. ఏ నావికుడు కూడా ఆమెను నది ఒడ్డున ఉన్న విఠలుడి దర్శనానికి తీసుకెళ్లలేదు. అప్పుడు విఠలుడు స్వయంగా నావికుడి రూపాన్ని ధరించి ఆమెను అవతలి తీరానికి చేర్చి విఠలుని దర్శనం కలిగించాడు. తుకారాం, నరహరి, సోనారు, నరసింహ మెహతా, సజన్ కసాయి, సాంవతమాలి అనే మహాత్ములు గతంలో ఉండేవారు. ఇప్పుడు కూడా మహాత్ములు చాలామందే ఉన్నారు. సాత్విక వృత్తిలో ఉండే వీరంతా జగత్తంతా తమ కుటుంబమేనని భావించి కష్టాల కొలిమిలో కాలిపోయే వారికి ఆధారమయ్యారు. మహాత్ముల్లో శ్రేష్ఠులనదగిన సంత రామదాసు గోదావరి తీరాన్ని వదిలి జగత్తుని ఉద్ధరించటానికి కృష్ణా తీరంలో ప్రకటమైనారు. అలాగే గొప్ప యోగీశ్వరులైన సాయి షిరిడీ చేసుకున్న పుణ్యం కొద్దీ జగత్తుని ఉద్ధరించటానికి గోదావరి సమీపాన అవతరించారు. పరుషవేది ఇనుమును సువర్ణంగా మారుస్తుంది. అలాంటి పరుషవేదితో మహాత్ములను పోలుస్తారు. అయితే మహాత్ములు చేసే అలౌకిక పద్ధతి ఏమిటంటే వారు భక్తులను తమ ప్రతిరూపాలుగానే చేసేస్తారు. భేదభావాలను వదిలి చరాచర వస్తువులన్నీ పరబ్రహ్మ రూపమేనని మనకు కనిపించే ఈ జగదైశ్వర్యం బ్రహ్మ యొక్క అఖండైశ్వర్యమేనని, ఈ ప్రకారంగా ఈ విశ్వమంతా సంపూర్ణంగా తామేనన్న యథార్థం జ్ఞానం కలిగినప్పుడు కలిగే ఆ సుఖమాధురిని ఏం చెప్పను. సుధామధుర భావతరంగాల్లోకి జార్చే అనిర్వచనీయమైన గొప్ప అనుభవం కలుగుతుంది. అలాంటి నాది అన్న భావం ప్రాప్తించాక తాము తప్ప వేరేదేది ఎక్కడా లేనప్పుడు ఎవరి మీద వైరభావం పెట్టుకోవాలి, ఎవరికి భయపడాలి? షిరిడీలో సాయినాథులు కూడా, మంగళవేడిలో సంత దామాజీ పంతు, సజ్జనగడిలో సమర్థ రామదాసు, వాడిలో నరసింహ సరస్వతుల్లాగే జయించటానికి కఠినము, తీరాన్ని చేరటం మరింత కష్టము అయిన సంసారాన్ని జయించారు. అమృత జల్లులు చిలకరించే శాంతే ఈయనకి అలంకారం. మూర్తీభవించిన జ్ఞాన భాండాగారమే ఈయన. వైష్ణవులకు ఈయన పుట్టిల్లు వంటివారు. ఉదారుల్లోకెల్లా ఉదారులైన ఈయన పారమార్థిక కర్ణుని అవతారమే. ఈ సాయి సంసారంలోని సారమే. అశాశ్వతమైన వస్తువుల పట్ల ఈయనకి ఆసక్తి లేదు. వారి వృత్తి ఆత్మస్వరూపంలో లీనమై ఉంటుంది. పరమప్రాప్తిని సాధ్యం చేసుకోవటం మీదే వారి లక్ష్యం ఉంటుంది. అలాంటి వారి స్థితిని గురించి ఏం వర్ణించాలి? ఇహలోకానికి చెందిన ఔన్నత్యాన్ని గాని అల్పత్వాన్ని గాని ఆయన లెక్క చేయరు. పరలోక సుఖం అంటే ఉల్లాసమూ లేదు, అవహేళన కూడా లేదు. ఆయన అంతరంగం స్వచ్ఛమైన అద్దంలా నిర్మలమైంది. ఆయన వాణి నిరంతరం
కృపామృత రసధారలను వర్షిస్తుంది. రాజులు, పేదలు, దరిద్రులు, దీనులు వీరంతా ఆయన దృష్టికి ఒకలాగే కనిపిస్తారు. ఆయనకి మానవమానాలు తెలియవు. ఆయన స్వయంగా సకల ప్రాణకోటిలోనూ వ్యాపించి ఉండే పరమేశ్వరులే కాని అందరిలాగే లోకులతో సహజంగా మాట్లాడుతారు, వ్యవహరిస్తారు. దేవదాసీల నాట్యాన్ని అవలోకిస్తారు. గేయ కవిత్వాన్ని లేదా గానాన్ని వింటూ పారవశ్యంతో ఊగిపోతారు. అయినా ఆయన సమాధి స్థితి కించిత్తైనా భంగం కాదు. అల్లా నామస్మరణ వారిని గుర్తించటానికో చిహ్నం. జగత్తంతా మేల్కొని ఉన్నప్పుడు ఆయన నిద్రిస్తారు. జగత్తు నిద్రిస్తున్నప్పుడు ఆయన మేల్కొని ఉంటారు. ఆయన అంతరంగం సర్వాన్ని తనలో దాచుకుని గంభీరంగా ప్రవహించే సాగరంలా శాంతంగా ఉంటుంది. ఆయన నిశ్చిత ఆశ్రమమేమిటో ఎవరికీ తెలియదు. ఆయన ఏ ఆచార వ్యవహార నియమాలను పాటించరు. తాము కూర్చున్న చోటు నుంచి ఎక్కువగా కదలరు. అయినా అన్ని వ్యవహారాలు ఆయనకు తెలుస్తాయి. ఆయన దర్బారులో పైకి కనిపించేది ఎప్పుడూ ఆడంబరమే అయినప్పటికీ, ఆయన 190 కథలు చెప్పినప్పటికీ ఆయన మౌనాన్ని విడవరు. ఆయన మసీదు గోడకు ఆనుకుని నిలబడతారు. ఉదయము సాయంత్రము భిక్ష కోసం గ్రామంలో తిరిగినప్పటికీ, లెండిబావుకి లేదా చావడికి పోతున్నప్పటికీ ఆయన స్థితి అఖండంగా ఉంటుంది. గతంలో ఏ జన్మలో, ఏ సందర్భంలో, ఏ సమయంలో నేనెంత తపస్సు చేశానో కానీ దేనివల్ల శ్రీ సాయినాథులు నన్ను మమతానురాగాలను పంచే తమ నులివెచ్చని ఒడిలో చేర్చుకున్నారో అది నాకు తెలీదు. అయితే అది నా తపస్సుకు ఫలితమా? నేనైతే జన్మతా దుష్టుణ్ణి. శ్రీ సాయి స్వతహాగా దీనుల మీద ప్రేమ కురిపించేవారు. ఇదంతా ఎన్నటికీ మార్పు చెందని ఆయన కృపే. సిద్ధపురుషుల వర్గంలో జన్మించినప్పటికీ ఆయన పద్ధతి సాధకుల్లాగే ఉండేది. ఆయన స్వభావం అహంకారరహితంగా అత్యంత నమ్రతతో ఉండేది. ఆయన అందర్నీ గౌరవించేవారు. పైఠానుని ఏకనాథులు, ఆలందిని జ్ఞానదేవుల్లాగే శ్రీ సాయి షిరిడీని మహిమా సంపన్నం చేశారు. ప్రతిరోజు ఏ ప్రయత్నం చేయకుండానే బాబా చరణాలను హాయిగా చుంబించి బాబా పాదధూళిని తలపై ధరించే అదృష్టాన్ని పొందిన షిరిడీలోని తృణపాషాణాలు ధన్యం. షిరిడీయే మనకు పండరీపురం, షిరిడీయే జగన్నాథపురి, ద్వారక, షిరిడీయే గయా, షిరిడీయే విశ్వేశ్వరుడి కాశీ, షిరిడీయే రామేశ్వరం కూడా, షిరిడీయే మనకు బదరీనాథ్, కేదార్నాథ్, షిరిడీయే మనకు నాసికా త్రయంబకేశ్వరం, షిరిడీయే మహాకాళేశ్వరుడి ఉజ్జయిని, షిరిడీయే మహాబలేశ్వరుడి గోకర్ణ క్షేత్రం. షిరిడీలో సాయితో సమాగమమే మనకు ఆగమ నిగమాలు, వేద ధర్మశాస్త్రాలు. దానివల్ల సంసారంలోని వ్యవహారాలపై ఆసక్తి తగ్గిపోయి పారమార్థిక మార్గం సులభతరం అవుతుంది. సమర్థ సాయి దర్శనమే మనకు యోగ సాధన. వారితో చేసే సంభాషణే మనకు పాప ప్రక్షాళన. ఆయన చరణ సంవాహనమే మనకు త్రివేణి, గంగా యమున గుప్తంగా ఉండే సరస్వతి, ఈ 3 నదుల సంగమ ప్రవాహమే అలహాబాదులోని ప్రయాగ స్నానం. ఆయన చరణతీర్థ సేవనమే మన వాసనల నిర్మూలన. ఆయన ఆజ్ఞే మనకు వేదవాక్కు. వారి విభూది ప్రసాద సేవనమే మనకు అన్ని రకాల పుణ్యపావన సాధన. సాయియే మనకు పరబ్రహ్మ, సాయియే మన పరమార్థం, సాయియే శ్రీకృష్ణుడు, సాయియే శ్రీరాముడు. మన నిజమైన ఆశ్రయస్థానం శ్రీ సాయియే. సాయి స్వతహాగా సుఖదుఃఖ రాగ లోభాది ద్వంద్వాలకు అతీతులు. ఆయన ఎన్నడూ ఆనందంగానూ ఉండరు లేదా ఖిన్నులుగానూ ఉండరు. నిరంతర ఆత్మస్వరూపంలో లీనమై ఉండే శాశ్వత బ్రహ్మయే సాయి. సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
సాయి